ఫస్ట్ టైం మొదటిసారి ఖమ్మం జిల్లాలో మా అన్న శ్రీనివాసరావు గారి ఫౌండేషన్కి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసి అక్కడ ఉన్నంతసేపు కూడా వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు కూడా నా నోట్లోంచి మాట రావట్లేదు, కళ్ళంబడి నీళ్ళు తిరుగుతుంది. ఎందుకంటే అసలు వాళ్ళని చూస్తే ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు వాళ్ళ పొజిషన్ చూస్తే వాళ్ళకి ఒక పూట గది లేని వాళ్ళు, ఏ దిక్కు లేని వాళ్ళు, ఆ దేవుడే దిక్కు అంటారు కదా. ఈరోజు వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ నారాయణమూర్తి మన అన్న శ్రీనివాసరావు గారు అనుకుంటున్నాను నేను. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, కోట్లలో ఉన్న వాళ్ళు వేల మందిలో ఉన్న ఖమ్మంలో ఏ ఒక్కళ్ళు కూడా ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళు లేరు. ఆయనకి కాళ్ళు మొక్కినా తప్పులేదండి. అంత మన ఖమ్మం జిల్లాలో అంత పేరు రావడానికి కారణం ఈ విషయంలో మాత్రం ఆయన ఒక్కలేనండి. దీనికి ఉడతాభక్తిగా మా ఎస్ఎస్ గ్రూప్ నుంచి మా అమ్మగారు ఏలూరు సరస్వతి జనవరి 25వ తారీఖు మరణించడం జరిగింది 2026న. ప్రతి నెల వారి పేరు మీద మనం ఈ అన్నం సేవా ఫౌండేషన్లో ప్రతి నెల ఒకరోజు మనం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అది మాకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అది చేయడానికి. ఈరోజు అదే కారణంతో ఈరోజే స్టార్ట్ చేశాము. ఈరోజు అన్నదానం చేయడం జరిగింది మన ఎస్ఎస్ గ్రూప్ తరఫు నుంచి. మా ఎస్ఎస్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది పెద్ద గొప్ప అవకాశంగా మా వాళ్ళందరూ కూడా భావిస్తూ, ఇది ప్రతి ఒక్కరు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తోచినంత సహాయం, ఈ గుళ్ళల్లో పోయి మనం బోల్డన్ని డొనేషన్స్ ఇస్తుంటాం, నేను కూడా ఇస్తుంటాను. బోల్డన్ డొనేషన్స్ అక్కడ అన్నదానాలు చేస్తుంటాం. అవి కాదు అన్నదానాలు. అన్నీ ఉన్న వాళ్ళకి అన్నదానం చేసేది అన్నదానం కాదండి. ఏమీ లేని వాళ్ళకి, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అన్నట్లుగా మనము ఎంతో కొంత చేయగలిగేటట్లు ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మన తోచిన సహాయంతో వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాను. ఇదందరికీ కూడా మనందరికీ గొప్ప అవకాశం, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మన ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కనపడ్డా కానీ వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. చేస్తే అది మనకి ఇప్పుడు కాకపోయినా మన పిల్లలకు కూడా అది మనకు ప్లస్ అవుద్దండి. మీకు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మన తరతరాలకు కూడా మనం చేసే సహాయం అనేది, మనం చేసే చిన్న సహాయం కానీ చాలా గొప్ప సహాయం కింద తీసుకుంటారండి ఇది. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు నాకు. ఇలానే ప్రతి నెల నా దగ్గర నేను పెట్టగలిగినంత కాలం కూడా ప్రతి నెల కానీ నేను ఈ విధంగా సహాయం చేసుకుంటూ వస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.